హవ్యూస్. గతంలో నేను ఎన్నో సందర్భాలలో చెప్పా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి, అమాయకులైనటువంటి వారికి, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి నిజమైనటువంటి శత్రువు ఎవరైనా ఉన్నా, వీరి సంపదని తరతరాలుగా దోచుకుని తింటూ ఎవరైనా ఉన్నా అది ఆంధ్రోడు కాదురా నాయనా, అది తెలంగాణ వాళ్ళే. తెలంగాణలో ఉండి తెలంగాణ వాడిగా ఉంటూ తెలంగాణ నినాదాన్ని తన స్వలాభం కోసం వాడుకుంటూ అవతల ఉన్నటువంటి అమాయక ప్రజానికాన్ని రెచ్చగొట్టి వాడికి కావాల్సిన కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాడు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అరే ఆంధ్రోడ్రా. ఎవరి ఆంధ్రోడ్ అంటే కొన్ని వందల ఎకరాలు ఉండేవాడికి, కొన్ని సంస్థలు ఉండేవాడికి మన తెలంగాణలో వాడి ఏంటి అని జనాలు రెచ్చగొడతారు. ఈ జనాలు ఏమో ధర్నాలు, నిరసనలు ఇక కొడతాం కోసం అన్నట్టుగా వెళ్తారు. ఇక ఈలోపు అవతల ఆంధ్రోడు ఏం చేస్తాడు, ఈ రెచ్చగొట్టిన తెలంగాణ వాడితో సెటిల్మెంట్ చేసుకుంటాడు. అరే వాడు భయపడతాడు, వదిలేయండి, అక్కడ ఉంటే ఉన్నాడులే, మనవాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాడు, బతకడానికి వచ్చాడు, బతకనిద్దాం వదిలేయండి అని అంటే మరలి ఈ అమాయకులు అవును కదా అనుకుంటారు. కానీ ఈ రెచ్చగొట్టినోడు ఏ రకంగా ఆ ఆంధ్రోడి దగ్గర డబ్బులు తిన్నాడో, వేరే పదం రాబోయింది అందుకు, ఆ డబ్బులు తిన్నాడో అన్న విషయం లెక్కేరు. నేను అన్నది మీకు అర్థమైందా? ఈరోజు తెలంగాణ గీతానికి సంబంధించి అఫీషియల్గా రాష్ట్ర గీతం అన్నట్టుగా అందశ్రీ గారు రచించినటువంటి జై జై హే తెలంగాణ ఆ సాంగ్ని మన కీరవాణి గారి చేత, ఆస్కార్ అవార్డు పొందినటువంటి మన తెలుగువాడి చేత కంపోజ్ చేపిస్తూ ఉన్నారు. పక్కన మన అందశ్రీ గారు రచయిత గారు సైతం ఉండి మీనింగ్ మారకుండా దానిని కుదించి ఒక నిమిషంలో నిమిషంన్నర అన్నట్టుగా ఒకటి, అండ్ టోటల్ సాంగ్ ఎంతైతే వస్తుందో అంత డ్యూరేషన్ మొత్తం అది ఒకటి, రెండు కూడా కంపోజ్ చేసి రేపు జూన్ 2వ తారీఖున ప్రదర్శించే విధంగా. దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు నిజంగా ఆయన అంటే చాలా గౌరవం. బట్ ఈ మధ్య ఎప్పుడైతే ఫుల్ టైం పొలిటీషియన్గా మారాడో ఆయన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్లు నాకు నిజంగా చాలా షాకింగ్గా ఉన్నాయి. మేబీ ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఆయన యూజ్ చేయకుండా మరి ఇక వాళ్ళ మెంబర్లో లేదన్నప్పుడు ఒక పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ మా తెలంగాణ గీతంపై, మా తెలంగాణ సాంగ్పై నీ పెత్తనమేంద్రా బై ఆంధ్రోడా కీరవాణి అంటూ ఏదో పోస్ట్ పెట్టాడు. నాకు పిచ్చెక్కిపోయింది. అసలు ఏం మాట్లాడుతాడు అసలు ఈయన? తెలంగాణలో గురుకుల విద్యాలయాల ద్వారా కొన్ని లక్షల మందికి ద బెస్ట్ వేలో ఆయన చదువు అన్నది అందించిన వాడు. ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ కేటవాల్ చేసిన దానికి వెళ్ళి మరీ చేసి ఉన్నాడు. అరే ఇటువంటి అతను పేదల బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన అతను, పోరాడిన అతను, పెత్తందారులు, దొరలు వారి యొక్క నిరంకుశ తత్వాన్ని నిలదీసిన వాడు ఈరోజు ఒక తెలుగువాడి చేత తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి ఆ గీతం అన్నది ఏదైతే ఉన్నదో గొప్పగా ద బెస్ట్ వేలో ఉండాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకోవటం ఏంటి, ఆ రకంగా అడుగులు వేయటం ఏంటి, దానిని వచ్చేసి తప్పుగా మాట్లాడతాడు ఏంటి అతను? నాట్ ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరికొంతమంది సీరియస్గా చెప్తున్నా, ఓపికగా చెప్తున్నా, ముందుగా చెప్పింది ఇప్పుడు కూడా చెప్పింది అదే. తెలంగాణకు నిజమైన ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. వీళ్ళకి ఏ కాడికి కాంట్రవర్సీ చేయాలి, ఏదోటి కంపు లేపాలి, వీళ్ళు పబ్బం గడుపుకోవాలి, అదేమంటే సునకానందం అనుకోవచ్చు. అసలు కీరవాణికి ఏ సంబంధం? కీరవాణి అసలు ఎందుకు పట్టుకొస్తున్నారా మీరు? నానా హడావుడి చేస్తున్నారు. అసలు ఏ సామి కీరవాణి పాకిస్తానా, బంగ్లాదేశా? పోనీ అక్కడికే వద్దామా, చరిత్రలోకి వెళ్దామా? మహమ్మద్ ఇక్బాల్ సారే జహా సే అచ్చా, ఎవరు అది రాసింది? మహమ్మద్ ఇక్బాల్. ఎవరి మహమ్మద్ ఇక్బాల్? ఒరే అయ్యా, ఈ జిన్నా ఉన్నాడే మహమ్మద్ అలీ జిన్నా, దేశ విభజన కారణమయ్యాడు, పాకిస్తాన్ జాతిపిత. వాడికన్నా ముందు దేశాన్ని విభజించాలని కోరుకున్నాడు, మత ప్రాతిపదికన ఒక దేశం ఉండాలని కోరుకున్నవాడు వ్యక్తి ఇతనే. ముస్లిం లీగ్ అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాడు. కానీ ఎప్పుడో గతంలో అంతకుముందు 1910 ఆర్ 1910 బిఫోర్ పాకిస్తాన్లో ఉండగా ఇతను ఆ గీతాన్ని రాసి పాడాడండి. సారే జహా సే అచ్చా హిందుస్థాన్ అమారా అంటూ. ఆవిడ పాకిస్తానీ మత ప్రాతిపదికన దేశం కోరుకున్నాడు. చిచ్చి, వాడు రాసిన గీతం మనం పాడేదంటే మనం అనుకున్నామా? ఇప్పటికే సారే జహా సే అచ్చా అని చెప్పేసి మన పిల్లల పాఠ్యపుస్తకాల సాంగ్ ఉండిద్దే, పాడుకుంటూనే ఉంటామే. ఏ పాకిస్తాన్ రాసిన సాంగ్ మనకెందుకు అనుకున్నామా? అందులో అర్థం తీసుకున్నాం. తర్వాత
సుంకరంబడి శంకరాచార్య. ఎవరు ఈయన ఒక తమిళియన్ అతను. బట్ పుట్టింది పెరిగింది మొత్తం కూడా తిరుపతి అనుకోండి, తిరుచనూరు దగ్గర. ఈ శంకరంబడి సుందరాచార్య గారు ఏం చేస్తున్నారు? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఆయన రాసింది. ఒక తమిళ వాడు రాశాడు, మనకెందుకు రాని అనుకున్నామా? జనగణ మన అధినాయక జయ హే మన జాతీయ గీతం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బెంగాల్ అతను, మనకెందుకు అని చెప్పి మిగతా రాష్ట్రాలు అనుకున్నారా? అంతెందుకంటే బాబు, బంగ్లాదేశ్లో ఉండేది జాతీయ గీతం వాళ్ళది, అది కూడా రాసింది రవీంద్రనాథ్ ఠాగూరే. ఇండియా వాడు మనకెందుకు అనుకున్నారా? ఇవన్నీ కూడా పక్కన పెడదాం మాస్టర్. తెలంగాణలో అసలు మన కేఎస్ఆర్ గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరైతే చేసింది? మెగా కృష్ణారెడ్డి. ఎవరైనా కృష్ణా జిల్లా వాళ్ళు, ఆంధ్రులు. మరి ఆయన ఎందుకు ఏంటంటే ఆయన నైపుణ్యం చూసి వాళ్ళకి ఆ పని అప్పచెప్పాం. నైపుణ్యం సరే. తెలంగాణ తిరుమలగా అంతా కీర్తించే కొనియాడబడే యాదగిరి గుట్ట, దాన్ని మొత్తం కూడా రీమోడలింగ్ చేసినప్పుడు ఎవరు అన్నప్పుడు, ఆర్కిటెక్ట్ అన్నప్పుడు ఆనంద సాయి. ఎవరు ఇతనంటే ఆంధ్ర అతను. మరి ఏంది ఇతనంటే అతను నైపుణ్యం చూసి ఇచ్చామయ్యా. ఈ బీఆర్ఎస్లు చెప్పేది, తెలంగాణలో సోకాళ్ళు మేధావులు చెప్పేది నైపుణ్యం చూసాక. అండ్ ఆ కాళేశ్వరం ఓపెనింగ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడే వ్యతిరేకించిన క్యాండిడేట్ అతను, మళ్ళీ ఆంధ్రోడు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే 2 రాష్ట్రాలు వద్దు, ఒక రాష్ట్రం కావాలని కోరుకున్నాడు. అటువంటి అతని చేత వచ్చి ఓపెనింగ్ చేయించారు రానువాసం. ఏంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అది సొల్లు కబుర్లు చెప్పండి అంటే ముందుంటారు. అరే పద్ధతిగా, అరే ఆస్కార్ అవార్డు పొందినటువంటి మన తెలుగోడు కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ ఉన్నాడు, మన తెలుగు నెల మీద ఉంటూ ఉన్నాడు. మరి ఏంది ఇది? కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, కాసేపు పబ్బం గడుపుకోవాలి, ప్రాంతీయవాద రెచ్చగొట్టాలి. మరలా సిగ్గుందా అసలు? బుద్ధి ఉందా అసలు? అంతెందుకురా నాయన, అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద ఒక పాట రాపించారు. రాసింది ఎవరు? శుద్ధాల అశోక్ తేజ, అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ రచయిత. అండ్ దానికి సంబంధించి కంపోజిషన్ కూడా వంశీ సాయో, వంశీకృష్ణ, యశోకృష్ణ సమ్ పర్సన్. అతను కూడా తెలంగాణ పర్సనే. కళ దీనికి ప్రాంతీయ భేదాలు ఉంటాయా? ఏంటండి అసలు? ఆలోచించరా? చరిత్ర మొత్తం తిరగేసుకుంటున్నా, రీసెంట్గా ఉన్న అంశాలు పరిగణనలోకి తీసుకున్నా, ఎక్కడ కూడా మా ప్రాంతం వాడే చేయాలరా భయ్, నువ్వేంది అని ఎవడు లేడే. మన దేశంలో ఉన్నటువంటి కట్టడాలు తీసుకోండి, అండ్ మన కల్చర్లో ఇంక్లూడ్ అయిన కొన్ని అంశాలు తీసుకోండి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇక్కడే ఓ రకంగా ఇక్కడ పుట్టాడు నాకు ఐడియా కీరవాణి గారు. బట్ ఆయన కుటుంబం, ఆయన ఎదుగుదల మొత్తం ఇక్కడే. రాష్ట్ర విభజన అప్పుడేమో 2 రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములకు కలిసి ఉందన్నది మీరేనా. హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రోలకి చిన్న ఇబ్బంది కూడా రాను చెప్పింది మీరేనాయ. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే మునిపంటితో లాగుతని చెప్పింది మీరేనాయ. మొన్న తెలంగాణ వాళ్ళ కన్నా ఆంధ్రలో చాలా తెలివిగలవాడు, అందుకే బీఆర్ఎస్ గెలిపిందని చెప్పింది మీరేనాయ. మరలా మీ వాళ్ళే వచ్చి రెచ్చగొడతా ఉంటే ఏంది అసలు? కొంచెం బుర్ర అన్నది వాడండి, ఏం చేస్తాయంటే అన్నది.